అనుకుంటా. ఇది నా అబ్జర్వేషన్ చెప్పంటారా క్లియర్ గా? చెప్పండి. కవిత ప్రెస్ మీట్ చూసిన తర్వాత అక్కడ బ్యానర్ చూస్తే తెలుస్తుంది, సామాజిక తెలంగాణ కోసం పోరాడుతున్న కవితక్కకు కృతజ్ఞతలు. సో ఆమె సామాజిక తెలంగాణ ఎజెండాగా ఆమె ప్రత్యేక ఫోరమా పార్టీయా అది పెట్టబోతున్నారు. అదొకటి క్లియర్ గా కనిపిస్తుంది. రెండోది, పక్కన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు జనరల్ గా ఆమె పొలిటీషియన్ కదా, భర్త పిల్లలు ఉండాల్సిన అవసరం లేదు, భర్త కొడుకు పక్కన ఉన్నారు. సో దీని ప్రకారం అబ్జర్వేషన్ ఏంటంటే, భర్త కొడుకు ఇద్దరు పక్కన ఉన్నారంటే మా కుటుంబాన్ని ఐసోలేట్ చేస్తున్నారు, కేసీఆర్ కుటుంబంలో ఐసోలేట్ అవుతున్నాం, మాకు సరైన గుర్తింపు లభించట్లేదని మనవడైనా అంటే కేసీఆర్ సంబంధించి ఇప్పుడు కవిత కొడుకైనా భర్త అయినా ఆ ఫ్యామిలీ అయినా భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఆ మెసేజ్. ఎందుకంటే ఆమె చాలాసార్లు మీడియాతో మాట్లాడతారు, మీడియాతో మాట్లాడేటప్పుడు కొడుకు కానీ భర్త కానీ వాళ్ళు పక్కన ఉండరు. సో పక్క నుండి మాట్లాడుతున్నారంటే మా కుటుంబాన్ని కొంత ఐసోలేషన్ జరుగుతుందన్న ఒక మెసేజ్ పంపినట్టు. రెండవది, సామాజిక తెలంగాణ గురించి తన పోరాటం ఆమె గ్రౌండ్ ప్రిపేర్ చేస్తూ వస్తున్నారు. ఎస్పెషల్లీ లిక్కర్ స్కామ్ లో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 3-4 నెలలు కామ్గా ఉన్నారు. ఆ తర్వాత బ్యాక్వర్డ్ క్లాస్ ఎజెండాను తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆమె ఉన్నారు. సో క్లియర్గా ఇక్కడ తన ఎజెండా తాను అంటే ఇప్పుడు హరీష్ రావు ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు, కేటీఆర్ ఒక డైనమిక్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. నెక్స్ట్ తనకంటూ మాత్రం ఒక బ్యాడ్ ఇమేజ్ వచ్చింది, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవ్వడం, వీటన్నిటి చుట్టూ కూడా ఏదైతే ఉందో బ్యాడ్ ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ను పోగొట్టుకుందాం అన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి క్రమంగా జరుగుతున్న పరిణామాలు, కేసీఆర్ బహుశా దాన్ని ఇష్టపడి ఉండకపోవచ్చు, ఆమె చేస్తున్న పరిణామాలు ఒక దశలో జాగృతిని మనకు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2017లోనూ 18లోనూ జాగృతి అన్ని కమిటీలు రద్దు చేశారు. అసలు జాగృతి వద్దని కూడా కేసీఆర్ గతంలో చెప్పిన సందర్భం ఉంది. ఆ తర్వాత మళ్ళీ జాగృతి పెట్టిన సందర్భం ఉంది. సో ఒక క్లియర్గా అయితే ఒక మెసేజ్, ఆమె సామాజిక తెలంగాణకు సంబంధించి పోరాటం కంటిన్యూ చేయబోతున్నారు. బీసీలకు 42% తెలంగాణ. కొంతమంది అంటున్నారు బహుజన రాష్ట్ర సమితి బీఆర్ఎస్, ఇంకా కొత్త పార్టీ కూడా రిజిస్టర్ చేయించారు బహుజన రాష్ట్ర సమితి పేరుతో అంటారు. కానీ చూడాలి, బహుజన రాష్ట్ర సమితికి బహుజన్గా పుట్టిన వాళ్ళు సారథ్యం వహిస్తే బాగుంటుందా, ఆమె నేతృత్వంలో బహుజన రాష్ట్ర సమితి వస్తే దాన్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? ప్లస్ దీనివల్ల కొంత బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఇప్పుడు రేపటి నుంచి ఎవరు పోరు ఆమె చేస్తున్న యాక్టివిటీస్తో క్లియర్గా ఉంది కాబట్టి. సో మొదటి నుంచి ఆమె ఒక ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ జాగృతిని సొంత ఖచ్చితంగా సొంత ఎజెండాతో నడుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో లెటర్ కూడా ఉంది శ్రవణ్ గారు, ఈ లెటర్ కూడా మనకు వచ్చింది. సో క్లియర్గా అర్థమవుతుంది ఒకటైతే, ఇది ఈ లీకేజీకి సంబంధించి 2 విధాలుగా రావచ్చు నేను అనుకుంటున్నాను. ఒకటి, కేసీఆర్ దగ్గరున్న వాళ్ళు ఆయన తెలియదు, కేసీఆర్ అయితే లీక్ చేయిస్తారని అయితే నేను అనుకోను. ఏ తండ్రి కూడా కూతురు, ఎందుకంటే తండ్రి కంటే కూతురు గారాల పట్టి, కొడుకు కంటే కూడా కూతుర్ని పర్సనల్ లైఫ్లో ఇష్టపడతారు. సరే పొలిటికల్ గా వేరు, రాజశేఖర్ రెడ్డి షర్మిల మధ్య ఎటువంటి రిలేషన్ ఉందో మనం చూసాం, కేసీఆర్ కవిత మధ్య కూడా డెఫినెట్ గా అటువంటి రిలేషన్ ఉంటుంది. కానీ పొలిటికల్ వేరు, పర్సనల్ గా వేరు. ఏ తండ్రి కూడా తను లీక్ చేయించాలని చేయించాడు, లేదా కవిత ఆరోపించినట్టు చుట్టుపక్కల వాళ్లే కేసీఆర్ చుట్టుపక్కల వాళ్ళన్నా లీక్ చేసి ఉండాలి, లేకపోతే కవిత చుట్టుపక్కల లీక్ చేసి ఉండాలి. ఈ 2 పాసిబిలిటీసే ఎక్కువ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏదో నిన్న ఏదైతే థియరీ వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి లీక్ అయినట్టయితే మనకు కనిపించట్లేదు. సో మొత్తానికి క్లియర్ మెసేజ్, కవిత చాలా క్లియర్ గా ఉన్నారు. ఆమె సొంత ఎజెండా ఏదైతే ఉందో, సొంత వ్యక్తిత్వ నిర్మాణం లేదా సొంత రాజకీయంగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకునే దిశగా అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. శ్రవణ్ గారు ఎట్లా?